హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించదను. దేవుడు మనలను ఆస్వాదిస్తాడు. ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనకు దేవుడుగా ఉండడం, రక్షణ పొందడం, క్రీస్తు ప్రభు బిడ్డలుగా అనగా నీతిమంతులుగా మనం ఉండడం. ఇదే ఆశీర్వాదం. యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన ఆస్వాదిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆస్వాదిస్తాడు. దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా మనకు అనిపిస్తూ ఉన్నాడు. మనం ఆశీర్వదించబడాలి. ఎలా? ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ఏం చేయాలి? క్రీస్తు ప్రభుకి మరింత సమీపంగా రావాలి. నీతిమంతునిగా ఉండినప్పుడు మనల్ని ఆస్వాదిస్తాడు. సామెతల గ్రంథం 10:6లో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును. 92వ కీర్తన 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు. నీతిమంతులుగా ఉండండి. నీతిమంతులు ఎవరు? బైబిల్ గ్రంథం చెప్తుంది. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఆయన ఎడల మనమంట నమ్మకస్తులుగా ఉంటాయి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఆశీర్వాదాలు, ఆ దీవెనలు కావాలంటే నమ్మకంగా బ్రతుకు. సామెతల గ్రంథం 28:20లో మనం ఎల్లప్పుడూ దేవునికి నమ్మకంగా బ్రతికినప్పుడు, అవును, మనం కనికరం కలిగి దయా దాక్షిణ్యాలతో మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మనం దీవించబడతాం, ఆస్వాదించబడతాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనంలో దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందిననే మాట చదువుతాం మనం. అవును, దేవుని మాటలు విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చునని మోషే ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 28:2లో, అవును, ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మరింతగా ఆస్వాదించబడాలి అంటే ఏం చేయాలి? నీ సమస్తం దేవునికి అప్పగించు. సజీవ యాగమవు. నీదంతా నాకిచ్చి. మలాకి గ్రంథం 3:10లో ఏమివ్వాలి? అక్కడ దశమ భాగాల గురించి ఇవ్వబడింది, కానీ నేనంటాను మన సమస్తం ఆయనకి ఇవ్వాలి. మనది ఏదైతే ఉందో అదంతా ఇవ్వండి. మన జీవితాలు, మన శరీరాలు, మన సంపద, మన గృహాలు, మన కుటుంబాలు, మన పిల్లలు అంతా ఆయనకి ఇవ్వండి. ఇది చేయాలి మనం. దీవెన పొందడం అంటే అది. నీతిమంతులుగా మనల్ని మార్చిన దేవునికి మనం ఇవ్వద్దా? ఇది చేసినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడడం అంటే మీకు అర్థమైంది కదా? ప్రభుతో కలిసి సహవాసం, ఇది ఆశీర్వాదం. దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవుతాం, ఇది ఆశీర్వాదం. క్రీస్తును లోకానికి చూపిస్తాం, ఇది ఆశీర్వాదం. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేస్తాం, ఇది ఆశీర్వాదం. ఆయన పిల్లలుగా పిలువబడతాం, ఇది ఆశీర్వాదం. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆస్వాదిస్తానంటే అది. మనం ఏమనుకుంటామంటే ఆశీర్వాదం అంటే ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం, కార్లు, పెద్ద ఉద్యోగాలు. ఇది కాదు. క్రీస్తును కలిగి జీవించడం, ఆయన కొరకు బ్రతకడం, ఆయనకి మనం ఇవ్వగలగడం, ప్రభు పరిచర్యలో మనం కొనసాగడం. ఇంతకు మించి ఆశీర్వాదం ఏముంటుంది? యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. బ్లెస్డ్ ఉంది ఆస్వాదించడం. అదే అర్థమైందా? మీరు ఆస్వాదించబడాలని కోరుకుంటే ఈ ప్రకారం చేయండి.